గనక ప్రశ్నించామనుకోండి కాంగ్రెస్ నాయకుల్ని, ఏం జరుగుతుంది అసలు కాంగ్రెస్ పార్టీలో ఈ వర్గ విభేదాలు, గ్రూప్ రాజకీయాలు, ఎందుకు పాత వర్సెస్ కొత్త ఇదంతా నడుస్తూ ఉంది, దీన్ని ఎందుకు అధిష్టానం పట్టించుకోవట్లేదు అని కనుక మనం ప్రశ్నించినప్పుడు వాళ్ళ నుంచి వచ్చేటువంటి ఒక సమాధానం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ, మాకు స్వేచ్ఛ ఎక్కువ, మేము ఏదైనా చెప్పుకోవడానికి మాకు హక్కు ఉంటుంది, మిగతా పార్టీలాగా కాదు అని చెప్తా ఉంటారు. మరి వాళ్ళే ఇటు బీఆర్ఎస్లో బీజేపీలో ఉన్నటువంటి ఆ కుటుంబ తగాదాలు కావచ్చు, లేకపోతే నాయకుల మధ్య ఉన్నటువంటి విభేదాలు కావచ్చు, వీటిని హైలైట్ చేసి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అదే కదమ్మా, అదే ఏమంటే ఇప్పుడు దొంగే దొంగ దొంగ అన్నట్టు వాళ్ళ పార్టీలో విభేదాలు అట్లాగే ఉంటాయి, ఎదుటి పార్టీని విమర్శిస్తారు. నిజమే, ఇప్పుడు కుటుంబ పార్టీ అని బీఆర్ఎస్ ని విమర్శిస్తారు, వాళ్ళది మాత్రం కుటుంబ పార్టీ కాదా మరి అనే సమస్య వస్తుంది కదా. మిగతా నిన్న బీజేపీ నాయకులు కూడా అదే మాట్లాడారు. నిన్న మొత్తం దేశం అంతా చర్చ జరుగుతుంది. కనుక నేనేమంటా అంటే, వాళ్ళది అవకాశవాదం ఎట్లా ఉంటుంది అంటే, రాజకీయాల్లో అన్ని పార్టీలకు ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ కొంచెం ఎక్కువ. ఆ ఉద్దేశం ఏంటంటే, వాళ్ళు ఏమంటారంటే, మాకు అంతర్గత ప్రజాస్వామ్యం బలం ఎన్ని పట్టుకున్నా మేము ఎలక్షన్ అప్పుడు కలుస్తాం కదా అంటారు కదా. మా బలమే అది అనే స్థితికి వచ్చేసేసింది వాళ్ళు. నవ్విపోదురు కాక నాకేంటి సిగ్గు అన్నట్టు వాళ్ళు దాన్నే బలంగా భావిస్తే మనం ఏం చేయలేము. ఇంతకుముందు చెప్పాను కదా, అధిష్టానం అంటే నలుగురే, అధిష్టానం ముగ్గురే గట్టిగా మాట్లాడితే. పాపం మల్లికార్జున ఖర్గే గారు కూడా కర్ణాటకలో ఒక విషయం చెప్పినప్పుడు అధిష్టానం ఆలోచించి చెప్తుంది అన్నాడు. ఆయన పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆయన చూడండి, పార్టీ జాతీయ అధ్యక్షుడు అధిష్టానం ఆలోచించి చెప్తాను. అధిష్టానం అంటే మా గాంధీ కుటుంబం ముగ్గురే కదా, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఆలోచించారు. అందుకనే వాళ్ళని అప్పుడప్పుడు బయటపడుతుంటారు. ఇక్కడ కూడా ఏంటంటే, ఆ ముగ్గురు నలుగురిని ఏమనకపోతే వీళ్ళు ఎగ్బట్ అన్నుకున్నా తొట్టుకున్నా వాళ్ళు ప్రశ్నించేది లేదు. కానీ వాళ్ళకి అర్హత ఎక్కడి, వేరే పార్టీలు కుటుంబ పార్టీ అని, లేకపోతే వేరే పార్టీలను వాళ్ళు నిరంకుశంగా పాలిస్తున్నారని చెప్పి, లేకపోతే బీజేపీ ఆర్ఎస్ఎస్ నడుపుతుందని చెప్పి, మరి ఆ కాంగ్రెస్ ను గాంధీ కుటుంబం నడుపుతున్నట్టే కదా. అసలు గమ్మత్ ఏంటంటే, గాంధీ కుటుంబాన్ని ఆసరా చేసుకుని వీళ్ళందరూ నడుస్తున్నారు. సమస్య అది గాంధీ కుటుంబం నడుపుడు తర్వాత సంగతి. గాంధీ కుటుంబం లేకపోతే కాంగ్రెస్ పార్టీ విచ్ఛిన్నం అవుతుంది. ఎందుకంటే వీళ్ళు కొట్టుకొస్తే తెల్లరకల్లా విచ్ఛిన్నం కాదా, అక్కడ పైన ఒక ఛత్రి ఉన్నది కనుక, ఒక నిట్టాడు ఉంది కనుక దాని చుట్టూ వీళ్ళు చేసుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇంకొకటి కూడా మీకు తెలుసు, మనకు వయ్యారి భామ అనే చెట్టు ఉంటది, దాని రకరకాల పేర్లతో స్థానికంగా పిలుస్తుంటది, తెల్లటి పూలు పూస్తుంటది. అది జన్మలు చచ్చిపోదు, అది ఎప్పుడు ఎక్కడ మొలుస్తుంటది, మళ్ళీ వస్తూనే ఉంటుంది, కొంత కలుపు మొక్క. అట్లానే కాంగ్రెస్ పార్టీ అటువంటి దాన్ని అని వయ్యారి భామ చెట్టు లాంటిది అంటారు. కాంగ్రెస్ గట్టి చచ్చిపోదు అంటారు. అట్లాగే మనకు ముళ్ళ కంపు ఉంటది కదా, పట్టణం తుమ్మ చెట్లు అంటారు, అది చచ్చిపోదు, ఎంత కొట్టేసినా మళ్ళీ వస్తుంటాయి. అట్లానే కాంగ్రెస్ లో అంతర్గత ప్రజాస్వామ్యం ఒక బలము, ఒక బలహీనత, రెండు కూడా వాళ్ళకి. అందుకని వాళ్ళు నెగలగలుగుతున్నారు. ఇంకోటి నవ్విపోదురు కాదు నాకేంటి సెకండ్ మేము అన్నదే కరెక్ట్ పోమని అంటుంటారు. ఇక వాళ్ళని అంతకని ఏం చేసేది లేదు. చూశారు కదా ఇప్పుడు ఈ వివాదం ఉందనుకోండి, నిజంగా చెప్పాలంటే మందుల సామ్యాలు పేరు చేయడానికి ఫిర్యాదును ఇంకొక ఏదైనా సామాజిక వర్గం వాడు అక్కడ ఉండుంటే, ఏది రాజగోపాల్ రెడ్డి స్థానంలో ఇప్పటికీ చర్యలు ఉండేవి కదా అంటున్నాను. అంటే పిసిసి ప్రెసిడెంట్ చేతులు కట్టేసినట్టే ఉన్నాయి కదా. రేవంత్ రెడ్డి గారి మీద విమర్శ చేసినప్పుడు, రేవంత్ రెడ్డి గారు అడ్డగోలుగా మాట్లాడినప్పుడు కూడా తమ చర్యలు లేవు కదా. చూసాం మనకు కొడంగల్ నియోజకవర్గంలో సభ జరిగితే మనోహర్ అనే ఆయనను, మనోహర్ రెడ్డి గారిని, ఆయన రియల్ ఎస్టేట్ చేస్తుంటాడు, దాని మీద పడకుండా సార్ మీద పడని చెప్పిండు. వ్యక్తిగా చాలా ఆరోపణలు పరస్పరం వాళ్ళే చేసుకుంటారు, వాళ్ళే సమర్థించుకుంటారు. అంటే దీంతో ఏమైందంటే, ఎదుటివాడు అనకుండా, పార్టీలు ఎప్పుడు అవకాశవాదులే కనుక వాళ్ళు ఎదుటివాడు అనకముందే మనమే అనమనుకోండి, అవి కూడా ఒడిచిపోతుంది కదా. ఇవాడు అనే అవకాశం ఎక్కడిది, వాడు అందాం అనుకుంటే కూడా అనకుండా చేయడం అందుకని కనుక ఇది దీర్ఘకాలికంగా నష్టం చేస్తుంది. వాళ్ళకి అర్థం కావడం లేదు, దీర్ఘకాలం నష్టం చేస్తుంది. దానివల్ల గతంలో 10 ఏళ్ళ అధికారంలో దూరం ఉన్నారు, అంతకుముందు తెలుగుదేశం హయాంలో కూడా 10 ఏళ్ళ అధికారంలో దూరం ఉన్నారు. మధ్యన అప్పుడప్పుడు ప్రజలు కూడా ఏం చేస్తారంటే, చూద్దాంతి పాపం ఒకసారి సానుభూతి చూద్దాంతి అని అనుకుంటుంటారు. కనుక ఈ 5 ఏళ్ల పరిపాలన పూర్తయ్యేలోగా మరి రేవంత్ రెడ్డి గారు ఇట్లా ఉంటారా? మరి ముఖ్యమంత్రి అర్హత ఉన్న వాళ్ళైతే కాంగ్రెస్ పార్టీలో 7-8 మంది నేను ముఖ్యమంత్రి పార్టీకి మన పదవికి అర్హుడిని అని చెప్పి, ఇప్పుడు కాకుండా ఇంకో 10 ఏళ్ళకైనా నేను ముఖ్యమంత్రి అవుతానని చెప్పి జగ్గారెడ్డి గారు అంటుంటారు. అందరు నవ్వుకుంటుంటారు అక్కడ. కానీ ఏమో గుర్రం ఎగరవచ్చు అనేది ఇక్కడ అప్లికబుల్. కాంగ్రెస్ పార్టీకి అది సహజం కదా, మీకు తెలియదు ఉంది. కానీ గుర్రం ఎగరావచ్చు అంటే మరి కాంగ్రెస్ పార్టీలో మరి ఒక్కటి కేసీఆర్ గారు అంతకుముందు శాపనార్థాలు పెడుతూ మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తే ఏమవుతుంది చెప్పుకుంటూ కొన్ని జోస్యాలు చెప్పిండు. వాళ్ళు ఒక్క జోస్యం మాత్రం ఏం చెప్పలేదు. ఎందుకంటే 1వ కృష్ణుడు, 2వ కృష్ణుడు, 3వ కృష్ణుడు ముఖ్యమంత్రులు మారుతారన్నారు. అది మాత్రం నిజం కాదు, దానికి వేరే కారణాలు ఉన్నాయని ప్రతిపక్ష పార్టీలు అంటున్నాయి. మీరు నేను అంటే కొంచెం పరిశంగా ఉంటది, కానీ అక్కడికి మూటలు ఇక్కడ మాటలు అనే మాట వస్తుంది కనుక మరి ఆ మూటలు ఏమన్నా కాపాడుతున్నాయా
అనే మాట కూడా వస్తున్నది. ఇన్ఛార్జీలు కూడా మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత కొంచెం ఇన్ఛార్జిగా కొంత వాస్తవాలు నివేదిస్తాను అంటున్నారు. మరి ఇటువంటి వాస్తవాలు కూడా ఆమె ఏం చేస్తుంది? మిగతా వాళ్ళందరూ కూడా దిగ్విజయ్ సింగ్ ఉన్నప్పుడు, లేకుంటే మన గులాం నబీ ఆజాద్ ఉన్నప్పుడు వాళ్ళు ఒక వర్గానికి ఆ పార్టీలో ఉన్న కొందరు లొంగిపోయారనే మాట ఉంది. వాళ్ళు కూడా మూటలు తీసుకునే మాట ఉన్నది. కానీ మీనాక్షి నటరాజన్ అట్లా కాదు కనుక ఆమె వాస్తవాలే పైకి రిపోర్ట్ చేస్తున్నారు అంటున్నారు. కానీ చూసి అంటే కళ్ళు లేని కబోదిలాగా అధిష్టానం ప్రవర్తిస్తుందా? సరే, చెల్లెకేత బాలకృష్ణ అన్నట్టు చెల్లెక గాడి నడుస్తుంది అనుకున్నప్పుడు అంటున్నట్టే మరి నడిపి అని అనుకుంటున్నారా? ఈ 5 ఏళ్ళు మరి ఈయన ముఖ్యమంత్రి ఈయనే ఉంటారా? 5 ఏళ్ళు కాదు 34 దాకా నేనే ఉంటా అంటున్నారు. మరి జాతీయ పార్టీలో సాధ్యం అవుతుందా? మరి కాంగ్రెస్ పార్టీలో ఒక్కటి జరుగుతుంది. ఎలక్షన్లు వచ్చేదాకా ఇట్లాగే ఉంటది, నడుస్తుంటే ఎలక్షన్లు వచ్చినాక ఏకమవుతారా? ఈసారి మరి విభేదించి రేవంత్ రెడ్డిని వ్యతిరేకిస్తారా? లేకుంటే వీళ్ళు పట్టుకు చచ్చి మరి అధికారాన్ని వేరే పార్టీలకు అప్పచెప్తారా అనేది సరే